అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. బిఫోర్ వి ప్రొసీడ్ ఫర్ మెడిటేటింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, we shall bow down and pray unto God for help. Gracious heavenly loving Father, King of kings, Lord of lords, we thank thee and we bless thee, we adore thee, we exalt thee, for thou art great, seated on the most highly exalted seat, the throne. Father, we thank you and we bless you, for you have chosen us, you have cleansed us, you have purged us, you have purchased us with your precious blood. Father, you have made us a peculiar people. Lord, you have made us priest unto thee, O Father. God, what a great privilege that you have given to us. We have, Lord, you have taken us out of the world and, Father, made us holy, O Father, and prepared us to the eternity, Father. We thank thee and we bless thee. God, as we have been meditating the word of God systematically, starting from Genesis, O Lord my God, we thank thee and we bless thee, God, for you have led us all through these days. We could able to come to 1 Samuel. Lord of lords, King of kings, we need thine grace and mercy, God, because your word is holy, your word is righteous, your word is spiritual. With this carnal mind, with this fleshly body, we cannot understand your word. Lord, we need the anointing of the Holy Spirit. Lead us and guide us and speak to us. Hide me behind thy cross. Lord, reveal us the secrets and mysteries of your word, so that we may be blessed, so that we may grow spiritually, and we may stand for thee, and we may be witnesses unto thee, Father. Lord, we commit all the connectivity to your holy hands. Have mercy on us, lead us and guide us, help us. God, we humbly submit, we humbly surrender everything unto your hands. Let the Holy Spirit take control over us and speak to us, lead us and guide us. In Jesus' name we pray. Amen. Amen. Okay, can you see the slides? వేస్తాను. Is it okay now? Full screen. Yes, Full screen? yes. Okay. Right. Greetings to you all once again in the name of Lord and Savior Jesus Christ. మనము సమూయేలు రాసిన మొదటి గ్రంథము మొదటి భాగాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్య వచనం 8వ అధ్యాయము 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. సో ఇక్కడ థీమ్ మనం చూసినట్లయితే, ముఖ్య వచనం మనం చూసినట్లయితే, ఇజ్రాయేల్ ప్రజలు న్యాయాధిపతుల కాలంలో నుండి రోజుల కాలంలోనికి రూపాంతరం చెందుతున్నటువంటి సమయము. దేవుడే వారికి రాజుగా ఉన్నాడు, దేవుడే వారికి నాయకుడుగా ఉన్నాడు. న్యాయాధిపతులను నియమించి దేవుడు తన బాహుబలం చేత ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఏలీ కుమారులు చేసిన పాపమును బట్టి, సమూయేలు కుమారులు న్యాయము తప్పి తీర్చడాన్ని బట్టి ఇజ్రాయేల్ ప్రజలు, మా చుట్టుపక్కల ఉన్న రాజ్యముల వలె మాకు కూడా ఒక రాజు కావాలి అని అడిగారు. అప్పుడు దేవుడి మాట అంటున్నాడు. సమూయేలు ప్రార్థన చేశారు, ప్రభువా, ఇంతవరకు నువ్వు నడిపించావు, ఇదిగో ఈ ప్రజలు రాజు కావాలని కోరుకుంటున్నారు, మరేం చేయను అని అన్నప్పుడు సమూయేలుతోటి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. వారు చెప్పినట్లే చేయి, ఎందుకనంటే వారు నిన్ను విసర్జించట్లేదు కానీ నన్నే విసర్జించి ఉన్నారు అని అంటున్నాడు. సో ఆ సందర్భం గురించి మనం ఈ యొక్క గ్రంథంలో చూసుకుంటాం. సో ఈ గ్రంథం మనం చూసినట్లయితే 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. ఒకటి, ప్రార్థన. మొదటి సమూయేలు గ్రంథం ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రోజుల కాలం ప్రారంభమవుతుంది. సౌలు మొదలుకొని దావీదు ఆ యొక్క రాజరికం ఎక్స్పాండ్ అవుతుంది, విస్తరిస్తుంది. ఆ తర్వాత ప్రవక్తలను దేవుడు నియమిస్తాడు. ఇప్పటి వరకు న్యాయాధిపతులు ఉన్నారు, ఇప్పుడు ప్రవక్తలు మరి రాజులకు గైడెన్స్ ఇస్తూ నడిపిస్తూ ఉంటారు.
సో ఈ గ్రంథము ప్రార్థనతో ప్రారంభమవుతుంది, ఒక ఉజ్జీవంతో ప్రారంభమవుతుంది. అయితే మొదటి సమూయేలు గ్రంథం యొక్క అంతము ఒక విషాదంతో ముగుస్తుంది. అదేంటంటే సౌలు యొక్క మరణం. ప్రారంభమేమో అద్భుతమైనటువంటి హన్న ప్రార్థనతో ప్రారంభమవుతుంది, ముగింపేమో సౌలు యొక్క మరణం విషాదంతో ముగిస్తుంది. ఈ గ్రంథాన్ని మనం సులువుగా అర్థం చేసుకోవడానికి 3 భాగాలుగా మనం దీన్ని విభజించుకున్నాం. మొదటి భాగము సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలము, ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్న కాలము. 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు సమూయేలు చేసినవన్నీ మనకు కనబడతాయి. ఆ తర్వాత రాజుల కాలం ప్రారంభమవుతుంది. ఇజ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు, సౌలు తర్వాత దావీదు రాజు. అంటే సౌలు కాలం అంతా కూడా సమూయేలు ఉంటాడు, కొంతవరకు ఉంటాడు. ఆ తర్వాత దావీదుని కూడా సమూయేలు అభిషేకిస్తాడు. సో సౌలు రాజుల కాలము, అందులో సౌలు యొక్క కాలము, సౌలు పరిపాలన కాలం 8వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు. 3వది సౌలు యొక్క పతనము మరియు దావీదు ఎదుగుదల 16వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు మనం చూస్తాం. సో ఈ యొక్క మొదటి భాగాన్ని సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న కాలం 1 నుంచి 7 అధ్యాయాలను ఈ ఒక్క స్లైడ్లో మనం క్లుప్తంగా అర్థం చేసుకోవచ్చు. దీన్ని మరలా 4 సబ్ డివిజన్స్గా మనం చూసుకోవచ్చు. మొదటిది సమూయేలు పుట్టుక, సమూయేలు జన్మము, సమూయేలు ప్రతిష్ఠించబడటము, సమూయేలు సేవా పిలుపు. తర్వాత రెండవది దేవుని యొక్క తీర్పు ఏలీ మరియు తన కుటుంబానికి వస్తుంది. ఆ విషయాన్ని మనం చూసుకుంటాం 4వ అధ్యాయంలో. 3వది దేవుని యొక్క హస్తము ఫిలిస్తీన్ల మీద పడుతుంది. మందసము ఫిలిస్తీన్లో వాళ్ళ యొక్క దేశంలోనికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క బలమైన హస్తము ఫిలిస్తీన్లను మొత్తుతుంది. అది 5వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. 4వ విషయము ఫిలిస్తీన్ల మీద అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడు సమూయేలు ద్వారా అనుగ్రహిస్తాడు. ఇది 4వ విషయం. 7వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూసుకుంటాం. సో ఇప్పుడు మనం మొదటి అధ్యాయాన్ని ధ్యానిస్తా ఉన్నాం. మొదటి అధ్యాయంలో ఎల్కానా కుటుంబం గురించి మనం చూసుకున్నాం. తమ్ముడు స్పష్టంగా మనకు వివరించారు. తర్వాత పరిచయాన్ని కూడా, ఈ యొక్క గ్రంథ పరిచయాన్ని కూడా మనం చూసుకున్నాం. తర్వాత ఎల్కానా కుటుంబం, ఆ కుటుంబాన్ని మనం చూసుకున్నాం. తర్వాత హన్నా యొక్క మొక్కుబడిని మనం చూసుకున్నాం. ప్రార్థన చేసి మొక్కుకుంది, బావా నువ్వు నాకు కుమారుని ఇచ్చినట్లయితే నేను అతన్ని ప్రతిష్ఠిస్తాను, నీకు యాజకుడుగా అప్పగిస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత సమూయేలు పుట్టుకొని చూసుకున్నాం. ఆ సమూయేలు ప్రతిష్ఠించబడడం చూసుకున్నాం. తర్వాత హన్నా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేస్తుంది. ఈ యొక్క విషయాలు మనం చూసుకున్నాం. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో for the benefit of the sisters who have joined, we would like to briefly explain here. సో మొదటి భాగం ఎల్కానా కుటుంబం. ఎల్కానా కుటుంబంలో ఎల్కానా ఉంటాడు. తన మొదటి భార్య అయినటువంటి హన్నా ఉంటుంది. రెండవ భార్య పెనిన్నా ఉంటుంది. హన్నా ప్రార్థనా పర్వాలు, పెనిన్నా క్రూయల్ వ్యక్తి. హన్నా బ్యారెన్ అంటే గుట్రాలు, పెనిన్నా ఏమో ఫ్రూట్ఫుల్ ఉమెన్ అంటే పిల్లలను కని సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఎప్పుడు కూడా మరి హన్నా మీద తను చిన్న చూపు చూడటం, తను బాధ పెట్టడం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ఎల్కానా అనగా గాడ్ హెస్ పర్చేజ్డ్, దేవుడు వెల చెల్లించి కొన్నటువంటి వ్యక్తి అని అర్థము. హన్నా అనగా కృప, పెనిన్నా అనగా పర్ల్ అంటే వజ్రం లేకుంటే ముత్యము అని అర్థము. సో వీరు ఎఫ్రాయిము ప్రాంతంలో రామత్ తయోస్ జోఫీమ్ అనేటువంటి ప్రాంతంలో ఉంటారు. అయితే వీరు లేవి వంశానికి చెందినవారు. ప్రతి సంవత్సరం షిలోకు వెళ్ళి వారు ఏం చేస్తారు? బలులు అర్పిస్తారు, దేవుని స్తుతించి ఆరాధిస్తారు, కుటుంబ సమేతంగా వెళతారు. అయితే ఈ యొక్క ఎల్కానా ప్రతి సంవత్సరం వెళ్ళి మరి తన భార్య అయినటువంటి పెనిన్నాకు వారి సంతానానికి బలులు అర్పించేవారు. అయితే హన్నాకు పిల్లలు లేనందువలన 2 పాళ్ళు హన్నాకు అర్పించేవాడు, హన్నా యొక్క దుఃఖాన్ని, ఆమె యొక్క బాధను తీసివేయడానికై. సో ఆ విధంగా నడుస్తూ ఉన్నప్పుడు హన్నా బహుగా దుఃఖం నుండి, బాధ నుండి, పెనిన్నా పెట్టేటువంటి టార్చర్ తట్టుకోలేక ప్రార్థన చేస్తుంది. హృదయం అంతటిని కుమ్మరించి ప్రార్థన చేస్తుంది. ఏడ్చుచు దుఃఖపడుతూ బాధతో ఏలి కూర్చున్నటువంటి ఆ సింహాసనం,
ఆయన కూర్చున్న ప్రక్కకు వెళ్ళి మోకరించి ఆత్మలో ప్రార్థన చేస్తుంది. హృదయం అంతా కుమ్మరించి, ప్రభా నువ్వు నా కుమారుని అనుగ్రహిస్తే నేను నీకు తిరిగి బహుమానంగా ఇస్తాను అని ప్రార్థన చేస్తుంది. సో బహుదుఃఖాక్రాంతురాలే ప్రార్థన చేస్తుంది. ఇజ్రాయేల్ ప్రజలేమో రాజు కావాలని కోరుకుంటే ఆ దినముల్లో హన్న ఒక న్యాయాధిపతి, ఒక యాజకుడు నాకు ఇవ్వు ప్రభా, నేను అతన్ని సేవకే సమర్పిస్తాను, ప్రతిష్ఠిస్తాను అని చెప్తూ ఉన్నది. ఆ ప్రతిష్ఠించడం ఎంతవరకు? వాడు బ్రతుకు దినములన్నిటిలో నేను వాడిని యెహోవాకు అప్పగింపును అని మొక్కుబడి చేసుకున్నది. తన ఆత్మంతా కుమ్మరించి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అప్పుడు దేవుడు ఆవిడ మొర విన్నాడు. నాటి నుండి ఆవిడ ఎప్పుడు కూడా దుఃఖముఖిగా ఉండటం మానేను. దట్ మీన్స్ whenever there is crisis, whenever there is trials, whenever there are trials, temptations, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో, సేవా జీవితంలో, మందిరంలో క్రైసిస్ వచ్చినప్పుడు మనము దేవుని పాదం పట్టుకోవాలి. ఆయన ఆపత్కాలం ముందు నమ్ముకునదగిన సహాయకుడు. అన్న ఏడ్చింది, ప్రార్థన చేసింది, హృదయం అంతా కుమ్మరించి, ప్రభా నీవే నాకు దిక్కు, లేకపోతే నాకు బ్రతుకు లేదు అని వేడుకున్నప్పుడు దేవుడు ఆవిడ మొరని విన్నాడు. సో ఈ లోకంలో మనకి ఎవ్వరు కూడా అక్కడికి రారు, అయితే దేవుడే మనకు సహాయకుడు. తర్వాత సమూయేలు పుడతాడు. సమూయేలుని దేవుడికి డెడికేట్ చేస్తుంది. అక్కడికి వెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళి బలులు అర్పించి అక్కడే ఉంచుతుంది. 3 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, 3-4 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, పాలు విడిచిన తర్వాత సమూయేలును ఏలీ దగ్గర వదిలిపెట్టి వస్తుంది అనమాట. సో అంతవరకు మనం పోయిన క్లాస్లో చూసుకున్నాం. ఈ దినమున షిలోహులో ఉన్నటువంటి మందిరంలో 2 వ్యక్తులు యాజకులుగా ఉంటున్నారు. ఏలీ వృద్ధుడయ్యాడు. ఏలీ కుమారులు హోప్నీ, ఫినెహాస్. హోప్నీ, ఫినెహాస్ అనేటువంటి వారి గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మన భాషలో సింపుల్గా మనం అర్థం చేసుకునే భాషలో వారు చెప్పాలంటే, వారు దుర్మార్గులు, మిక్కిలి దుర్మార్గులు, పనికి మాలిన వారు, త్రాగుబోతులు అని వాక్యము సెలవిస్తా ఉన్నది. వాళ్ళ తండ్రి ఏమో మంచి యాజకుడు, కొన్ని సంవత్సరముల యాజకత్వం నమ్మకంగా చేశాడు. అయితే వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత ఆయన చూపు మందగిలడాన్ని బట్టి, సేవా భారములు చేయలేకపోవడాన్ని బట్టి తన 2 కుమారులను యాజకులుగా నియమించి వారికి బాధ్యతలు అప్పగిస్తే వారు యెహోవాని ఎరుగని వారై వారు బహుదుష్టులుగా ఉన్నారు. చూడండి, సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరచి ఈ యొక్క వాక్య భాగంలోని ఫాలో అవ్వాలని కోరుచున్నాను. చాలా అమూల్యమైనటువంటి సందేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అవి మనం నేర్చుకొని వారు చేసిన పొరపాట్లు మనం చేయకుండా, సాతానుకు అవకాశం ఇవ్వకుండా, నమ్మకమైన మంచి దోసరాలుగా ఉండాలని దేవుడి వాక్య భాగాలు మన కొరకు రాసి ఉంచాడు. చూడండి, 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఏలీ కుమారుడు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. సో ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలీ were sons of Belial, they knew not the Lord. సో 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. యెహోవాను ఎరుగని వారై అంటే సన్స్ ఆఫ్ బెలియాల్ అని ఇంగ్లీష్లో రాయి. బెలియాల్ అంటే సాతాను. సో దయచేసి గమనించండి, మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఇజ్రాయేల్ ప్రజల గురించి కూడా మనం ఇదే మాట నేర్చుకున్నాం. ఇదే విషయాన్ని నేర్చుకున్నాం. ఏమని? యెహోవాను ఎరుగని ఒక తరం వచ్చినది. యెహోవాని ఎరుగని ఒక తరం వచ్చి వారు బహుదుష్టులై విగ్రహారాధన చేసినట్లుగా అష్టారోతి దేవతలను మరియు అన్ని జనుల దేవతలను, బయలుదేవతలను ఆరాధించినట్లుగా మనం చూసుకున్నాం. అవునా కదా? యెహోవాని ఎరుగని ఒక తరం వచ్చింది అని మనం నేర్చుకున్నాం కదా న్యాయాధిపతుల గ్రంథంలో. సో ఇక్కడ కూడా ఏలీ కుమారులు మందిరంలోనే ఉన్నారు. యాజకుని కుమారులు చిన్న వయసు నుంచి తండ్రి చేసేదంతా చూస్తున్నారు, తండ్రికి సహాయకులుగా ఉంటూ ఉన్నారు. బట్ దేర్ హార్ట్ వాస్ నాట్ విత్ గాడ్. వారి హృదయము దేవునికి బహుదూరంగా ఉన్నది. వారి శరీరములు మందిరంలో ఉన్నాయి, దేవుని పనిలోనే ఉన్నాయి.
but their hearts were far away from God. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అనేటువంటిది ఈ యొక్క ఏలీ కుమారులకు చక్కగా వర్తిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇట్ ఈస్ పాసిబుల్ that we also may be Christians by birth. We have been attending the church, we have been going to the church, and we have been giving offerings, and we have been taking part in the table of the Lord. So there is a possibility that our physical body may present in the house of God, but our heart and our mind may be roaming around here and there. దేవుని ఎరుగని వారముగా మనం ఉండవచ్చు. యెహోవాని ఎరగటం అంటే, యెహోవాని ఎరగకుండటం అంటే, యెహోవాని ఎరగటం అంటే ఆయన లోక రక్షకుడని, యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణమును బలిగా అర్పించాడని, ఆయన సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడని, ఆయన మరణంను జయించి తిరిగి లేచాడని, పాపులమైన మన పాపములను క్షమించి మరణం నుండి మనల్ని కూడా తిరిగి లేపాడని, ఆయన తిరిగి మరలా రానయ్యున్నాడు, ఆయనకు కూడా మనలను ఆ మహిమ రాజ్యంలో తీసుకువెళ్తాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన లోక రక్షకుడు, ఆయన మెస్సియా అని ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుని ఎరిగిన వారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నన్ను కూడా పరిశుద్ధుడుగా ఉండడానికి పిలిచాడు కానీ అపవిత్రుడుగా ఉండడానికి పిలవలేదు అని ఎవరైతే గ్రహింపు కలుగుతారో, ఎవరైతే వారి పాపములను వారు గ్రహించుకొని ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి పాపమును అసహ్యించుకుంటారో వారు దేవుని ఎరిగిన వారు. దట్ మీన్స్ ఆ కార్యము, ఆ రక్షణ కార్యము హృదయ సున్నతి అనేటువంటిది ఈ యొక్క ఏలీ కుమారుల్లో జరగలేదని అర్థమవుతా ఉన్నది. తద్వారా వాళ్ళు ఏమయ్యారు? మిక్కిలి దుర్మార్గులైరి. ఎంత గొప్ప మాట! మిక్కిలి దుర్మార్గులైరి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, absolutely there is no doubt, if God is not there in our lives, if God has not saved us, if the Holy Spirit is not dwelling in our hearts, if we are not cleansed by the word of God, however great we may be, however rich we may be, however in greater positions we may be, but it is sure, spiritually, godly speaking, they are wicked people. They shall become wicked people. సో అంటే బయటికి బాహ్యంగా కనబడొచ్చు, మంచిగా కనబడొచ్చు, కానీ వారి అంతరంగం అంతా కూడా దుర్మార్గంతో నిండి ఉంటుంది. వారి అంతరంగం అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవ డంబంతో నిండి ఉంటుంది, పాపంతో నిండి ఉంటుంది, కుదృష్టితో నిండి ఉంటుంది, పేరాశతో నిండి ఉంటుంది. అది బయటికి కనబడదు. My dear brothers and sisters, that's why Jesus Christ told in his first message, repent, for the kingdom of heaven is at hand. John the Baptist also said, repent, for the kingdom of heaven is at hand. మీరు మారు మనసు పొందుడి, దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది అని పేతురు కూడా అదే బోధించాడు. బాప్తిస్మిచ్చి యోహాను అదే బోధించాడు. యేసుక్రీస్తు మొట్టమొదటి బోధ అదే, శిష్యుల బోధ అదే, ఫిలిప్పు బోధ అదే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటూ ఒక వ్యక్తి జీవితంలో ఉంది అని అంటే, ఇట్ ఈస్ టు నో ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్. ఆ రక్షణ కార్యం జరిగినట్లయితే వారి జీవితము ఓవరాల్గా డెవలప్మెంట్ వారి జీవితం ఉంటుంది. రక్షణ కార్యము జరిగిన వారు ధన్యులు, యేసుక్రీస్తును సొంత రక్షకుని ఎరిగిన వారు ధన్యులు. వారి యొక్క భౌతిక జీవితం, ఆత్మీయ జీవితం ఆనందంగా ఉంటుంది. దేవునికి ఇష్టమైన జీవితం వారు జీవిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దట్స్ వై we should meditate the word of God, we should read the word of God, we should memorize the word of God, we should analyze the word of God, we should study in depth the word of God. Then the word of God, the truth of God will come into our hearts
and it will cleanse all our uncleanness, and it will make us holy. అందుకనే దేవుడిని ఎరగడం అంటే దేవుని వాక్యం ధ్యానించాలి. ఎందుకు మనం సిస్టమేటిక్ గా ధ్యానిస్తూ కూడా ప్రతి అంశాన్ని కూడా లోతుగా ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఆ వాక్యము మనల్ని శుద్ధీకరించును, ఆ వాక్యం మనల్ని పవిత్రులుగా చేయను, వాక్యము మనల్ని నీతిమంతులుగా యథార్థవంతులుగా చేయను. మరి మనకు ఆశ్చర్యవాడకరం జరగడం, అనేక మందికి ఆశ్చర్యవాడకరం జరగడం. సో రీసెంట్ గా నేను ఒక హౌస్ విజిట్ వెళ్ళా మా పెద్దలతో, సంఘ పెద్దలతో కలిసి. సో వారు వేరే సంఘానికి వెళ్తారు. సో వాక్యం బోధిస్తున్నప్పుడు వారు బైబిల్ గ్రంథంలో రెఫరెన్సెస్ తీయలేకపోతున్నారు. దే వర్ అనేబుల్ టు ఫైండ్ అవుట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ది బైబిల్. వాళ్ళు కొన్ని సంవత్సరం నుంచి మందిరానికి వెళ్తూ ఉన్నారు, క్రిస్టియన్స్, బట్ దే డు నాట్ నో Galatians 2:20 వేర్ ఇట్ ఈస్. దే ఆర్ సీయింగ్ ఇండెక్స్ చూస్తున్నారు. గల్తీకి రాసిన పత్రిక ఏ పేజీలో ఉంది. దెన్ దే ఆర్ గోయింగ్ దేర్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, nominal Christianism will no longer work. We have to know the Lord very deeply, very closely, because the days are wicked. దినములు బహు చెడ్డవిగా ఉన్నాయి కనుక కాలం నెరిగి, సమయం నెరిగి మనం దేవుని లోతుగా గ్రహించి ఆ వాక్యములతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు మనం ఈ లోకంలో జీవించగలం. లేకుంటే మనుగడే కష్టమవుతుంది. శైలి కుమారులు దేవుని ఎరుగని వారై ఉన్నారు, బహు దుర్మార్గులు, మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. సో మందిర వాతావరణం అంతా పాడైపోయింది. షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరము అంతా పాడైపోయింది. ఎప్పుడైతే దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి వారు సరైనటువంటి మార్గంలో ఉండరో ఆ జాతి అంతా కూడా వారి మీద శిక్ష వస్తుంది. ఇజ్రాయేల్ జాతి అంతా కూడా తప్పిపోతారు. వారు కూడా పాపం చేస్తారు, పొరపాట్లు చేస్తారు. కంచే చేను వేసినప్పుడు మరి చేను ఏమైనా మిగులుతుందా? చేనులు ఏమైనా మిగులుతుందా? ఏమి మిగలదు. సో దట్స్ వాట్ హ్యాపెండ్ హియర్. షిలోహులో ఉన్న మందిర వాతావరణం అంతా పాడైంది. ఏలి ఉన్నంత వరకు బాగానే ఉంది. ఏలి వృద్ధాప్యంకి వచ్చినప్పుడు తన కుమారులను పట్టించుకోలేదు, వారిని హెచ్చరించలేదు, వారికి బుద్ధి చెప్పలేదు, వారి కొరకు ప్రార్థించలేదు. తద్వారా గొప్ప అపాయము షిలోహులో ఉన్న మందిరం వెనుకొచ్చింది. ఇంకా వారు ఏం చేశారంటే, నంబర్ 1, యెహోవాను ఎరుగుని వారు ఉన్నారు, మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. రెండవది, బలులు అర్పించడానికి ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు షిలోహులో ఉన్న మందిరానికి వస్తారో, వచ్చినప్పుడు అక్కడ ఏం చేయాలి? దహన బలి కానీ పాపపరిహార్థ బలి కానీ అర్పించినప్పుడు దానికి కొంత క్రమం ఉంది. దానికి ఆ యొక్క బలులు అర్పించే క్రమాన్ని మనము లేవికాండంలో చూసుకున్నాం. 5 రకాల బలుల గురించి. అర్పించేటప్పుడు ఏం చేయాలంటే ఆ మాంసాన్ని వారు దహించాలి, తర్వాత మాంసాన్ని వండాలి. కొవ్వునేమో బలిపీఠం మీద దహించినప్పుడు సుగంధ సువాసన వస్తుంది. ఆ కొవ్వంతా దహించిన తరువాతనే వారు ఆ ఉడకబెట్టిన మాంసాన్ని యాజకులు, లేవీయులు తినాలి. అయితే ఈ ఇద్దరు దుర్మార్గులు ఏం చేశారంటే, మాంసం ఉడుకుచుండగానే కొంకి చేత పట్టుకొని గుచ్చి ఆ మాంసం ముక్కలను తీసుకుని తినేటువంటి వారు. అది దేవునికి అవమానము. దేవునికి అది ఎంతో భయంకరమైనటువంటి అవమానం. రెండవది, ఇంకా మూడవది ఏంటంటే, ఆ యొక్క క్రొవ్వు అంతా బలిపీఠం మీద దహించబడక ముందే, దేవునికి మహిమ రాకముందే, దేవుడు ఆ సుగంధ సువాసన ద్వారా సువాసన ఆస్వాదించి సంతోషించక ముందే వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ పచ్చి మాంసమే తీసుకొని బయటికి తీసుకొని వేరే చోటకు తీసుకొచ్చి వండుతారు. ఇవ్వకపోతే వారి సేవకులను పంపించి బలవంతంగా లాక్కుంటారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ another mistake what the sons of Eli did. I hope you are able to follow. మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. అవునన్నా. సో బలవంతంగా చేసేటువంటి వారు ఈ విధముగా వారు చేస్తూ ఉన్నప్పుడు వారి పాపం అంట యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. నేను ఇక్కడ రెఫరెన్సెస్ రాశాను, మనకు సమయం లేదు కనుక ఒక్కొక్కసారి మనం అన్ని రెఫరెన్సెస్ చదువుకోము. సో వారి పాపం ఎట్లయింది? 17వ వచనంలో, యెహోవా సన్నిధిన వారి పాపము బహు గొప్పదాయను. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా,
మనం ఆదికాండం చదువుకునేటప్పుడు పాపమును గురించి, వారి పాపము బహు గొప్పదాయను, వారి చెడు విస్తరించునని చదువుకున్నాం. నోవహు సమయంలో మనం చదువుకున్నాం. నోవహు సమయంలో ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుంటాం. త్వరగా చదవండి. ఆదికాండము 5వ వచనం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. చాలు. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా వారి పాపము బహు గొప్పదైను. ఇక్కడ కూడా వారి పాపము బహు గొప్పదైనని మనం ఆదికాండంలో చూస్తున్నాం. తద్వారా ఏమైంది? దేవుడు జలకార్యాన్ని తీసుకొచ్చి నిర్మూలించాడు. దేవుడు కీర్తి ఇచ్చేసాడు. తర్వాత సొదొమ గొమొర్రా గురించి కూడా మనం అదే చదువుకుంటాం. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 18 వర్స్ 20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గుర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపము బహుభారమైనది గనుకను. రైట్, చాలు. సో వారి పాపము బహుభారమైనది. గాడ్ కెన్ నో లాంగర్ టాలరేట్ దెమ్. దేవుడు వారిని భరించలేనటువంటి పాపాలు వారు చేశారు. పురుష సంయోగం వారు చేశారు. విగ్రహారాధన భయంకరమైనటువంటి పాపం, వాయు వరుసలైనటువంటి పాపము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సిమిలర్ సిచ్యువేషన్ అరైజ్డ్ హియర్. ఏలీ కుమారులు యాజకులుగా ఉన్న సమయంలో అలాంటి పరిస్థితి వచ్చింది. వారి పాపము యెహోవా సన్నిధిన బహు గొప్పదాయను. మన భాషలో చెప్పాలంటే పాపం పండింది. పాపం పండితే ఏమవుతుంది? శిక్ష వస్తుంది, ఉగ్రత వస్తుంది, దేవుని తీర్పు వస్తుంది. దట్స్ వాట్ హ్యాపెండ్ హియర్ ఆల్సో. సో వీరు చేసినటువంటి పాపములను బట్టి, వీరి దుర్మార్గమును బట్టి, వీరు ఈ విధముగా దేవుని ఘనపరచకుండా తమను తాము ఘనపరచుకుంటూ దేవుని ఎరుగుని వారే ఉండడం వల్ల, పనికిమాలిన వారుగా ఉండడం వలన షిలోకు వచ్చేటువంటి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా విసికి వేసారిపోయారు, అసహ్యపడ్డారు. వారు బలులు అర్పించడానికే అసహ్యపడ్డారు. నైవేద్యం తీసుకొచ్చి అర్పించాలంటే ఎందుకు ఇక్కడికి రావడము, విధమైనటువంటి పాపం ఉన్నది, వీరు దేవుని గణపరచట్లేదు అని విసికి వేసారిపోయి ఏలీ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పారు. ఇదిగో నీ కుమారులు ఇలాగ చేస్తున్నారని చెప్పారు. అంత మాత్రమే కాదు, ఈ దుర్మార్గులు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర, ద్వారం దగ్గర పనిచేయడానికి కొంతమంది యవ్వన స్త్రీలు వస్తారు. ఆ యవ్వన స్త్రీలతో కూడా వీరు పాపం చేశారంట. ఎంత గొప్ప పాపం! ఆ యవ్వన స్త్రీలతో శయనించారని వాక్యం సెలవిస్తా ఉన్నది. My dear brothers and sisters, can you imagine 2 sons of a priest who were appointed as priests who do all these evil things? We cannot imagine. Satan can deceive anybody. Satan tried to deceive Jesus Christ. సాతాను యేసుక్రీస్తునే ఆయన అడవులోకి వెళ్ళినప్పుడు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు, సేవ ప్రారంభించక ముందు యేసుక్రీస్తునే మోసం చేయాలని చూసింది. 3 ప్రశ్నలు అడిగింది. నువ్వు నేను ఎంత? ఏలీ కుమారులు ఎంత? Therefore, my dear brothers and sisters, be vigilant, be watchful. We are nowhere greater than anybody. We are nowhere greater than Eli's sons. We are nowhere greater than the people in the days of Noah. We are all in the same boat. But we have the word of God with us. We have a hope in the word of God. దేవుని వాక్యం అంటూ ఉన్నది. మనం జాగ్రత్తగా ఉండని ఎడల, మనం అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండని ఎడల, వాక్యంను ధ్యానించని ఎడల అపవాది నిన్ను నన్ను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ద్వారం యొద్దే పొంచి ఉన్నాడు. Therefore, my dear brothers and sisters, do not give any room to the Satan in your lives. Do not give any space to the Satan. Fill your heart with the word of God. Fill your mind, soul, and spirit with the word of God. Then resist the devil. Then he will flee away from you. సో ఆ తర్వాత సమూయేలు గురించి కొన్ని అద్భుతమైనటువంటి మాటలు మనం చూసుకుంటాం. అదే మందిరంలో, అదే అపవిత్రమైనటువంటి వాతావరణంలో ఒక బాలుడు ఒక ఉదయించే సూర్యుడి వలె
ఒక పుష్పం వలె చిగురించే చిగురు వలె వికసించే పుష్పం వలె ఎదుగుతూ ఉన్నారు. 2వ అధ్యాయము 11వ వచనం మనం చదువుతున్నట్లయితే బాలుడైనటువంటి సమూయేలు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచూ ఉండెను. కంట్రాస్టింగ్ సిచ్యువేషన్ ఇన్ ది సేమ్ ఎన్విరాన్మెంట్. అలా చేస్తున్నాడు ఆయన. నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాలుడుగా ఉండగాని, 10 సంవత్సరాల వయసు ఉండగాని. బాలుడుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? చిన్న చిన్న పనులు చేస్తారు. మందిరాన్ని శుభ్రం చేస్తారు, తలుపులు తెరవటం, తలుపులు వేయటం, దీపాలు వెలిగించటం, నూనె పోయటం, ఇవన్నీ చేస్తారు. సో బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిన ఉండి ఎదుగుచుండెను అని 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. సో when you start serving the Lord with small things, little things, then the Lord will bless us. దేవుడు మనం ఎదగడానికి సహాయం చేస్తాడు. ఎప్పుడు ఎదిగాడు ఆయన? యెహోవా సన్నిధిని ఉన్నప్పుడు ఎదిగాడు. ఆయన ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. 2వ అధ్యాయం 26వ వచనం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము ఎదగాలి అని అంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎదుగుతాం. దేవుని పని చేసినప్పుడు మనం ఎదుగుతాం. దేవుని దయని, మనుషుల దయని మనం పొందుకుంటాం. ఆ తర్వాత హన్నాను దేవుడు దర్శిస్తాడు. హన్నాకు 3 కుమారులు, 2 కుమార్తెలు కలుగుతారు. ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. సో ఆ తర్వాత దేవుడు ఒక దైవజనుని పంపిస్తాడు ఏలీ దగ్గరికి పంపించి హెచ్చరిస్తాడు. అప్పుడు ఈ విషయాలన్నీ ఏలీకి వాళ్ళు వెళ్ళి చెప్పినప్పుడు ఏలీ అంటాడు, చూడండి 2వ అధ్యాయము 22, 23 వచనాలు. 22, 23, 24. ఏలీ బహువృద్ధుడాయను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయదు, కానీ ఎవరైనా యెహోవా విషయములలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును అని. అయితే యెహోవా వారిని చంపజూచాను కనుక వారు తమ తండ్రి యొక్క వినకపోయిరి. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే బాలుడైన సమూయేలేమో దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉన్నాడు. ఏలీ వృద్ధుడయ్యాడు, దృష్టిమాంద్యం వచ్చింది, చెప్తా ఉన్నాడు. అయితే ఏలీ వారిని యాజకులుగా తొలగించవలసి ఉండెను. లేకుంటే ఏలీ వారిని హెచ్చరించి చాలా సివియర్గా వారికి నేర్పించి వారిని భయపెట్టి ఏదో ఒకటి చేయవలసి ఉండెను. అంటే వాక్యము ద్వారా ధర్మశాస్త్రం ఎత్తి ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటి మాటలను చెప్పి వారిని సరిచేయవలసి ఉన్నది. ఇదిగో హోప్ని ఫినెహా, ఇదిగో ఇద్దరు ప్రధాన యాజకుడైనటువంటి ఆయన 2 కుమారులు. మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు ఇజ్రాయేలీలకు మోషే కాలంలో? అహరోను. వెరీ గుడ్. అహరోను 2 కుమారులకు వాళ్ళు వేరొక అగ్నిని అర్పించి చనిపోయారని మనం చూసుకున్నాం కదా. పేర్లు ఏం పేరు? వారిద్దరి పేర్లు ఏం పేర్లు? దాతాను కాదు. దాతాను అభిరాములు వారు తిరుగుబాటు చేసిన వారిలో ఉన్నారు. కోరాహుతో పాటు తిరుగుబాటు చేసిన వాళ్ళు. 2 కుమారుల పేర్లు ఏం పేర్లు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అహరోను కుమారులు నాదాబు, అబీహు. అవునా?
ఎస్ ఆర్ నో? Yes, sir. సో వీరిద్దరు కూడా వేరొక అగ్ని అర్పించినప్పుడు ఏమైంది? దేవుడి తీర్పు వారి మీద వెంటనే వచ్చింది. మందిరంలోని చనిపోయారు, దేవుడు వారిని మొత్తారు. ఇవన్నీ చెప్పి ఏలి తన కుమారుని సరిచేయవలసినది, అయితే ఆయన సరిచేయలేదు. సింపుల్ గా కొంచెం 2 మాటలు చెప్పి అలా చేయొద్దు నాయన ఆయన వదిలిపెట్టారు. సో అప్పుడు ఆ యొక్క దైవజనుడి ద్వారా దేవుడు ఏలీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను ఎన్నుకొని ప్రధాన యాజకుడుగా ఉండే గొప్ప ఆధిక్యతనిచ్చాను. మరి దేవుడు మందిరానికి వచ్చే ఆఫరింగ్స్ అన్ని కూడా నీకు ఆహారంగా నీకు ఇచ్చి ఉన్నాను. అయితే నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుచున్నారు? గాడ్ ఈస్ పుట్టింగ్ ఎ క్వశ్చన్. నా మందిరము, నా నివాస స్థలము, నా ప్రత్యక్ష గుడారము నేను నిర్ణయించాను. బలి అర్పించే క్రమం ఇదని, బలి నైవేద్య క్రమం ఇదని. అయితే మీరు దాన్ని తృణీకరించి మీ కుమారులు ఇష్టానుసారంగా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించారు. మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు నుంచి నైవేద్యంలో శ్రేష్ఠ భాగం ఎందుకు పట్టుకున్నారు? నన్ను కదా మీరు ఆ క్రొవ్వులు దహించడం ద్వారా నన్ను కదా మీరు ఘనపరచాలి. శ్రేష్ఠ భాగం నాది కదా, నీ కుమారులు ఎందుకు తీసుకుంటున్నారు? నాకంటే నీ కుమారులను గొప్ప చేయించున్నావు. దేవుడు చేసిన ఆరోపణలు ఇవి ఏలి కుమారుల మీద. నన్ను గణపరిచి వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని వారు తృణీకారం అందుదురు. దిస్ ఈస్ ట్రూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ విల్ హానర్ దోస్ హూ హానర్ మీ. దేవుడిని ఎవరైతే ఘనపరుస్తారో చూడండి. ఇందులోనే సమూయేలు ఉన్నాడు, హోప్ని ఫినెహాస్ ఉన్నారు. సమూయేలు కుడివైపున ఉన్నాడు, హోప్ని ఫినెహాసులు ఎడమవైపు ఉన్నారు. వారికి మందిరం గురించి చింత లేదు. ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క మందిరానికి వచ్చే ఆఫరింగ్స్ గురించి, మందిరానికి వచ్చే బలుల గురించి, మందిరానికి వచ్చే ద్రవ్యం గురించి, మందిరానికి వచ్చే స్త్రీల గురించి, వీటి మీద ధ్యాస పెడుతూ ఉన్నారు. శరీరానుసారమైన వాటి మీద ధ్యాస పెడుతున్నారు. అయితే సమూయేలు ఆత్మానుసారమైనటువంటి విషయాల మీద ధ్యాస పెడుతున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం వేటి మీద మనసు ఉంచాలి? మన హృదయం ఎక్కడున్నో, మన ధనం ఎక్కడున్నో, మన హృదయం అక్కడున్నో. యేసుక్రీస్తుని మనం ధన్యతగా చేసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధన్యతగా చేసుకున్నప్పుడు మన హృదయం అక్కడ ఉంటుంది. మనం ఆత్మీయంగా బలపడతాం. చూడండి, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుందంటే మీరు పైనున్న వాటిని వెదకుడి, క్రిందున్న వాటి మీద మీరు మనసు ఉంచొద్దు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం మనం చదివినట్లయితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత ఎప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యాస ఉంచుకొనుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడై ఉండును. పైన ఉన్న వాటిని వెతకుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. సర్చ్ ఫర్ ది నోబుల్ థింగ్స్, నాట్ ఫర్ ది వరల్డ్లీ థింగ్స్, నాట్ ది ఫ్లెష్లీ థింగ్స్. వీరు వీటిని వెతికారు. సమూయేలు ఏమో శ్రేష్టమైన పైన వాటిని, ఆత్మానుసారమైన విషయాలను వెతికాడు. ఆయన ఆశీర్వదించబడ్డాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం దేవుని తృణీకరిస్తే, దేవుని అవమానపరిస్తే మనం అవమానపరచబడతాం, మనం తృణీకరించబడతాం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇంకేమన్నాడు? రాబో దినముల్లో నీ బలమును, నీ పితరుల ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంటి ముసలివాడు ఒక్కడును లేకపోయి ఎప్పటికీ ముసలివాడు అంటే అందరూ నీ కుమారులు అందరూ కూడా అవునుప్రాయంగా చనిపోతారని ఒక తీర్పిచ్చారు. శిక్ష వచ్చేసింది. మరియు నీ 2 కుమారులు ఒక్కరోజే మరణముందుదురు అని సెలవిచ్చారు. ఇవన్నీ కూడా ఏలి కుటుంబానికి వచ్చినటువంటి తీర్పులు. ఒక దైవజన్ని పంపించి చెప్పాడు ఇలాగ జరుగుతుందని. ఆ తర్వాత 4వ అధ్యాయం మనం చదువుకుంటాం వచ్చే క్లాస్లో. ఎగ్జాక్ట్గా అట్లానే జరుగుతుంది. ఇంకా ఏమంటాడంటే, నువ్వు ఇలాగ చేసావు కనుక నీ తర్వాత నమ్మకమైన ఒక యాజకుడు నేను నియమించును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలంగా యాజకత్వం జరిగించును.
అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, నమ్మకమైనటువంటి యాజకుడిని నేను నియమిస్తా అన్నాడు. అలాగే సమూయేలు నియమించాడు. తర్వాత అభిషిక్తుడు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎల్లప్పుడూ ఎప్పటికీ యాజకత్వం చేసేవాడు దేవుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఇప్పుడు కూడా మన పక్షం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తండ్రి వద్ద మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సో ఇది యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూపనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకున్న వాళ్ళని అతని వద్దకు వచ్చి దండం పెట్టి, నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగంలో ఒకదాని యందు నన్ను ఉంచుకొనమని అతన్ని వేడుకుందరు. ఆయన సంతానంలో శేషించిన వారంట సమూయేలు దగ్గరికి వచ్చి వేడుకుంటారంట, తినటానికి తిండి లేక. యాజకులుగా ఏదో చిన్న పని మాకు ఇవ్వండి, ఒక ఉద్యోగం ఇవ్వండి, మాకు తద్వారా మందిరానికి వచ్చే రొట్టెల్లో ఏదో ఒకటి మేము తిని బ్రతుకుతాము అంటే అంత దీనమైన స్థితిలోకి దేవుడు వాళ్ళని తీసుకెళ్తాడు. కారణం ఏంటంటే పాపము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాపం అంత భయంకరమైనది. అదే మందిరంలో బాలుడు తర్వాత విషయం ఏంటంటే, దేవుడు సమూయేలుని పిలిచాడు, పరిచర్య కొరకు పిలిచాడు. బాలుడైన సమూయేలు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. తర్వాత సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉన్నాడు. సమూయేలు ఎక్కడ ఉన్నాడు? దేవుని యొక్క మందసమునకు దగ్గరగా ఉన్నాడు. అంటే దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నాడు. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. నిత్యము దేవునితో సహవాసం చేస్తున్నాడు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వెరీ మచ్ ఎంకరేజ్డ్ బై దిస్ వర్డ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ దినాల్లో మనము లోకంతో కాదు, మన ఉద్యోగంతో మాత్రమే కాదు, మన కుటుంబంతో మాత్రమే కాదు, మనకున్నటువంటి చుట్టూన్న మన యొక్క వనరులతో మాత్రమే కాదు, మనము దేవునితో సహవాసం చేయాలి. దేవుని మందసమునకు దగ్గరగా ఉండాలి. దేవుని వాక్యంతో మమేకమైపోవాలి. దేవుని యొక్క మందిరంతో, దేవుని యొక్క బిడ్డల పరిశుద్ధులతో మనం మమేకమైపోవాలి. వారితో సహవాసంలో మనం ఉండాలి. అప్పుడు మనం దేవుని స్వరం వింటాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్స్ వెరీ సాడ్ టు నో ఇన్ దీస్ డేస్ దేవునికి దగ్గరగా ఉండడానికి బదులుగా మనము మిగతా అన్ని విషయాలకు దగ్గరగా ఉంటున్నాం. సమయం కొంచెం ఏదైనా మనకు దొరికితే, సెలవుల్లో దొరికితే అప్పుడు మనం దేవునికి సమయం ఇస్తున్నాం. ఆదివారం కూడా మనం దేవునికి సమయం ఇవ్వము. బైబిల్ అధ్యయనంలో మనం దేవునికి సమయం వెళ్ళాం. మరి మధ్య వారంలో మనం దేవునికి సమయం వెళ్ళాం. దెన్ నువ్వు దేవుని స్వరం ఎలా ఉంటావు? హౌ విల్ యూ హియర్ ది వాయిస్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ నాట్ సిట్టింగ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దేవునితో సహవాసం చేయకపోతే, దేవుని యొక్క సన్నిధిని నువ్వు నిలబడకపోతే, దగ్గరగా ఉండకపోతే, వాక్యంని ధ్యానించకపోతే, సహవాసం ఉండకపోతే నువ్వు దేవుని స్వరాన్ని వినలేవు. నీ స్వరాన్ని నువ్వు వింటావు, సాతాను స్వరం వింటావు, ఫ్రెండ్స్ స్వరం వింటావు, లోకంలో ఉన్న స్వరాన్ని వింటావు, తద్వారా తప్పిపోతావు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బట్ శామ్యూయల్ వాస్ స్లీపింగ్, laid down where the ark of God was there. మందసం ఉన్నటువంటి యెహోవా మందిరంలో ఆయన ఉన్నాడు, పండుకొని ఉన్నాడు. Then God called Samuel. Samuel, Samuel. He called 3 times first. He did not know. At that time, he was around 12 years to 15 years old. He did not know the voice of God. He heard for the first time. He ran to Eli. Eli దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచేవాడినా, నేను పిలవలేదు, వెళ్ళి పడుకున్నాను. మూడోసారి అలా జరిగినప్పుడు ఏలి అన్నాడు, దేవుని ఇతనితో మాట్లాడుతున్నాడు, ఈసారి కానీ పిలిస్తే చిత్తము నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్ము అని చెప్పి అంటాడు. అలాగే చెప్పినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సమూయేలుతో అంటాడు, నేను ఏలి కుటుంబం గురించి నా దైవ జనులను పంపించి ఏమైతే చెప్పానో అవన్నీ కూడా ఏలి ఇంటి మీద తీసుకొస్తాను, అవి జరిగిస్తాను అని అంటాడు. ఏలి తన కుమారులు శాపగ్రస్తులు అవుతున్నారని తెలిసి కూడా వారిని హెచ్చరించలేదు, వారిని సరిచేయలేదు అని అంటాడు. చూడండి 3వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితే, సమయం లేదు కనుక మనము ఆ ఒక్క మాట చదువుకుంటాం. 13వ వచనం, తన కుమారులు తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియచేయి.
తెలియజేయుచున్నాను. ఇంకా ఇంకేమంటున్నాడు 14 వచ్చిన కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనా ఎన్నటికి ప్రాయశ్చిత్తం చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించేది. అంటే ఇంకా వారి పాపాలు క్షమాపణ లేదు, అంత భయంకరంగా పాపం చేశారు. అంటే వారి కొరకు ఇంకెవరైనా బలి అర్పించినా కూడా వారి బలును అర్పించను, వారి పాపములకు నేను ప్రాయశ్చిత్తం చేయను, వారు నిశ్చయంగా శిక్షకు పాత్రులు, వారు మరణించవలసినదే. వాట్ ఏ గ్రేట్ ట్రాజడీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పాపం వెంబడి పాపము, దుష్టత్వం వెంబడి దుష్టత్వము, శరీర కార్యములు వెంబడి శరీర కార్యములు అలాగ చేస్తూ 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 దేవుని విసిగించి, దేవుని పాపాన్ని పుట్టించి, దేవుని ఉగ్రతకు గురయ్యారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌ ఈజ్ యువర్ లైఫ్? మీ యొక్క జీవితం ఎలాగున్నది? తెలిసి తెలియక ఏదైనా ఒక పొరపాటును మరలా అదే చేస్తూ ఉన్నావా? ప్రభు నిన్ను హెచ్చరించినా కూడా దాన్ని ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా మరలా అదే పొరపాటు చేస్తూ ఉన్నావా? హఠాత్తుగా దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బి కేర్ఫుల్. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ ది బైబుల్. సో మనకు సమయం లేదు కనుక మనం అన్ని విషయాలు మనం చూసుకోలేము. కాబట్టి ఆ విధంగా దేవుడు ఏలి ఇంటి మీదకి శిక్షణ తీసుకొచ్చాడు. సో అప్పుడు ఉదయాన్నే సమయం లేచి ఏలికి చెప్పడానికి భయపడినప్పుడు ఏలి పిలిచి అడుగుతాడు, దేవుడు నీతో ఏమన్నా మాట్లాడాడంటే ఆయన మౌనం ఉంటాడు. లేదు చెప్పు, లేకపోతే అవన్నీ నీ మీదకి వస్తాయి అని అంటాడు. అప్పుడు ఏలి అడగని మొత్తం ఏలికి చెప్తాడు. ఒక అద్భుతమైనటువంటి మాట సమూయేలు గురించి సాక్ష్యం ఉంటాం. 19వ వచనం చదవండి, 3వ అధ్యాయము 19వ వచనం, చాప్టర్ 3 verse 19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. ఆయన పెద్దవాడయ్యాడు, యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ, అమేజింగ్ టెస్టిమనీ. అది ఎక్కడ? కలుషితమైన వాతావరణం ఉన్నాడు, పాడైపోయిన వాతావరణం ఉన్నాడు, భ్రష్టత్వం పట్టినటువంటి వాతావరణం ఉన్నాడు, అదే మందిరంలో, షిలోహ్ మందిరంలో ఉన్నాడు. రిమెంబర్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we are in the world but we are not of the world. Our Lord Jesus Christ, he was there in the world. He went to the sinners, he met the wicked people, he met the Pharisees, Sadducees, he met so many people. He met the adulterers, he met the wicked woman, sinful women, but yet without sin. He lived a life having no sin. ఆయన నిష్పాపి, ఆయనలో పాపం ఉన్నదని ఎవరూ నిరూపించలేకపోయారు. An exemplary life, my dear brothers and sisters. God has chosen you and me to live such an exemplary life. We are called to be holy. We are the children of the living God. We have to walk in the footprints of Jesus Christ. యేసే మనకు మాదిరి. క్రీస్తు యేసు, let this mind be in you which was also in Christ Jesus. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసుని మీరును కలిగినది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చూడండి యాకోబు రాసిన పత్రిక, ముగిస్తాను నేను, సమయం మీడిపోయింది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, జేమ్స్ చాప్టర్ 3 verse 2. అనేక విషయములలో మనమందరం తప్పిపోచున్నాము. ఎవడైనా మాట తప్పనెడలా అటు వాడు లోపంలో అయిన వాడై తన సర్వ శరీరంలో స్వాధీనం ఉంచుకుని శక్తి గలవాడు. చూడండి ఇక్కడ అంటున్నాడు, ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అట్టి వాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సమూయేలు మాటలో తప్పిపోలేదు. వాట్ అబౌట్ యూ అండ్ మీ? నీ విషయం నా విషయం ఏంటి? మనం చిన్న విషయాల్లో తప్పిపోతున్నామా? అబద్ధములు ఆడుతున్నామా? మాట మారుస్తున్నామా? మేలు జరుగుద్దులే అని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ఉన్నామా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, యువర్ లైస్ the lies that you speak will never ever blessing to anybody, rather harmful to the others. ఆశీర్వదించేవాడు దేవుడు. మనం నీతిగా, యథార్థంగా, నిక్కచ్చిగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.
మాట ఎందుకు తప్పిపోకూడదు. స్టూడెంట్స్ ఆల్వేస్ ట్రై టు స్పీక్ లైస్ విత్ దేర్ గైడ్స్, బికాస్ ఐ ఆల్సో హ్యావ్ స్టూడెంట్స్. వాళ్ళ గైడ్ తోటి అబద్ధాలు చెప్తారు, కొన్నిసార్లు మాట మారుస్తారు, పొరపాట్లు చేస్తారు. ఆఫీస్లో అధికారులు వారి బాస్ తోటి కొన్నిసార్లు అబద్ధాలు చెప్తారు. సంఘంలో పొరపాట్లు జరుగుతాయి, అబద్ధాలు చెప్తారు. బట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జీసస్ ఈస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఆయన నీతిమంతుడు, ఆయన మార్గము సత్యము జీవము. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమును మూలమునై ఉన్నది. చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటాను. చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 Timothy chapter 3 verse 15 చివరి భాగం ఉంటుంది. చదవండి. 1 Timothy chapter. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం. ఆ సంఘం ఎవరు? నువ్వు నేనే. సంఘంలో శిరస్సు దేవుడు, మన అవయవులమై ఉన్నాము. సత్యము, సత్యవాక్యం మనలో ఉన్నప్పుడు మనం సత్యముగా జీవిస్తాం. సత్యం అంటే సంఘమే. ఈ లోకానికి మాదిరి. ఈ లోకంలో ఎక్కడ సత్యం వెతికిన వారికి దొరికేది సంఘంలోనే, ఒక విశ్వాసిలోనే, ఒక సేవకుల్లోనే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాటిలోనే సత్యం దొరుకుతుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పటికి కూడా క్రైస్తవులు నమ్మకంగా పనిచేసేటువంటి ఆఫీసులో ఆ ఆఫీసరు ఈస్ ఏ మ్యాన్ ఆఫ్ ట్రూత్ అంటారు. వై? బికాస్ the truth of God is in him. My dear brothers and sisters, always remember that we are chosen generation. మనం దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి ప్రజలము. We are called to be holy. We should not defile our body. మన యొక్క శరీరమును మనం అపవిత్రపరచుకోకూడదు, అపవాదికి అప్పగించకూడదు. మన దేహం దేవుని యొక్క ఆలయమై ఉన్నది. Do not give occasion or a chance to the Satan. అపవాదికి చోటివ్వద్దు, అపవాదికి తావివ్వద్దు. Examine yourself regularly and constantly repent and turn to the God. Keep your conscience clean. అలాగూ ఏలి కుమారులు చేయలేదు. దావీదు కూడా పాపం చేశాడు. ఒకసారి అపవాదికి అవకాశం ఇచ్చాడు, తద్వారా పాపంలో పడిపోయాడు. దేవుడు క్షమించాడు. అయితే దావీదు ఇంటి మీదకి శిక్ష వచ్చింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బట్ డేవిడ్ రిపెంటెడ్ వెరీ బిట్టర్లీ. సో dwell near the ark of God in spite of bad spiritual environment. పరిస్థితులు కొన్నిసార్లు ప్రతికూలంగా ఉండొచ్చు, కలుషితమైన వాతావరణం ఉండొచ్చు, ఆఫీసులో, సంఘంలో, కుటుంబంలో, సమాజం ఉండొచ్చు. బట్ యూ బీ లైట్ ఇన్ దట్ ప్లేస్. ఆస్క్ ద లార్డ్, Lord, these are the situations, how I should live here. Give me grace, anoint me, fill me with your spirit, fill me with your word to live an exemplary life. దేవుని యొక్క మందసములకు దగ్గరగా సమయాలు జీవించాం, తద్వారా దేవుని స్మరణ. సో పరిస్థితులు బాగలేవని చెప్పేసి మందిరాలను వేడకూడదు. ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం, ఆ మందిరం కాకపోతే ఇంకొక మందిరం. నో, నెవర్. ఆల్ చర్చెస్, మోస్ట్ చర్చెస్ హ్యావ్ సేమ్ ప్రాబ్లమ్స్, సిమిలర్ ప్రాబ్లమ్స్ ఇన్ వన్ ఆర్ అదర్ వే. Go to the church to hear the voice of God, not to the preacher, not to the others. Preachers should not become idle in your lives. So do not stumble in your words. మాట యందు నిలిచి ఉండాలి, తప్పిపోకూడదు. సత్యమే మనం పలకాలి. సో సమూయేలు వలె నీకు అప్పగించినటువంటి చిన్న పనులను నమ్మకంగా చేయి. ఇతరులతో పోల్చుకోవద్దు, గర్వించవద్దు. సమూయేలు ఎక్కడా గర్వించలా, ఎక్కడా కంప్లైంట్ చేయలే. ప్రభా, ఏలి కుమారులు దుష్టులుగా ఉన్నారు ప్రభా, నన్ను ఎన్నుకో నాకు అప్పగించని ఆయన తొందరపడి అడగలేదు. He did his job, then God did his job right in time. My dear brothers and sisters, be humble. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. No soft corner for sin. పాపమును ఎక్కడా కూడా ఉదారంగా చూడవద్దు. ఉదాసీనత పాపం మీద చూపించవద్దు. If you have come to know that there is a mistake, there is a sin, do the surgery to it.
దాన్ని సర్జరీ చేసి తొలగించాలి వాక్యం ద్వారా. నో సాఫ్ట్ కార్నర్. ఏలీ సాఫ్ట్ కార్నర్ చూపించాడు, తద్వారా తన కుటుంబానికి గొప్ప శిక్ష వచ్చింది. వచ్చే క్లాస్లో 4వ అధ్యాయం మనం చదువుకుంటాం. రిమెంబర్ ఆల్వేస్ దట్ వాట్ ఎవర్ మ్యాన్ సోస్ హీ రీప్స్ ద సేమ్. మనుషుడు ఏ విత్తనాన్ని విత్తాడో ఆ పంటనే కోస్తాడు. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. Request Baleshwar to pray and close.